ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయినటువంటి యేసు క్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడిచ్చినటువంటి గొప్ప దినం. ఈ దినం దేవుడు మనందరితో తన వాగ్దానం ద్వారా నడిపించాలని మరి ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి మనమును ఈ ఉదయకాల సమయంలో అట్టి వాగ్దానం చేత నడవాలని ఎదురు చూస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించండి. సరే, మరి వాక్యాన్ని చదువుకుందాం. అది 119వ కీర్తన 149వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. ప్రభువా, నీ కృపను బట్టి నా మొరను ఆలకింపుము అని మన ప్రార్థన అనుదినము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుని యొక్క కృప మన మీద లేకుంటే మనము విశ్వాసులము కాలేము. మరి దేవుని మందిరంలోనికి కూడా మనం ప్రవేశించలేము. అందుకే దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మరి మనము దేవుని వాక్యమును వినడానికైనాను మనకు ఆ సంకల్పము అట్టి జ్ఞానము దేవుడు దయచేశాడు కాబట్టి మనం వాక్యాన్ని కూడా వినగలుగుతున్నాం. అందుకే దేవుని లేఖనమే సెలవిస్తుంది, నీ కృపను బట్టి నా మొరను ఆలకింపము ప్రభువా. ఏనాడైతే దేవుని యొక్క కృప మన వలన ఆవరించి ఉన్నదో అట్టి కృపను బట్టి మన మొరను దేవుడు ఆలకిస్తాడు. మరి అట్టే ఆలకించుతున్నటువంటి దేవాతి దేవునికి మనం ప్రియులుగా ఉన్నామా? మరి ప్రేమగా ఆయనలో నడుచుకుంటున్నామా? యథార్థవంతమైన జీవితాన్ని ఆయనలో మనము అనుసరించుతున్నాము. ఒక్కసారి మనలో మనము ఆత్మ పరిశీలన చేసుకున్న యెడల దేవుని యొక్క కృప మన మీద ఉండకపోదు. ఆయన మన మొరను ఖచ్చితంగా వింటాడు. మరి అట్టి దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాము అనుకున్నట్లయితే, ఆయన కృప మా మీదను ఉండాలి అనుకున్నట్లయితే అందరము తలలు వంచుకోండి. మరి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో అందరము కూడా ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి మీ యొక్క కృప కలిగిన వాక్యములను చూడగలిగే భాగ్యము, అట్టి ఆయుష్ కాలమును మాకును మా అందరికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, ప్రభా, నీవిచ్చిన ఈ వాగ్దానము చేత మమ్మల్ని అందరినీ కూడా మీ కృప చేత మాత్రమే నడిపించమని, నడిపించుచున్న నీవు మా మొరను ఆలకించమని కూడా బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.